ఇంకొక డౌట్ ఏంటంటే మానిక, మీ ఫాదర్ శివాజీ గారు ఉన్నారు కదా, కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే మేము కోర్ట్ మూవీలో చూసాం కాబట్టి. ఇందులో కూడా మీకేమైనా టార్చర్ ఉందా? అమ్మో. ఒక దెబ్బ అయితే కొట్టారు. ఎన్ని టేక్లో ఆ దెబ్బ కొట్టారు? ఫస్ట్ టేక్లో నిజంగా కొట్టారు. సరే మీ చెంపదెబ్బలకి రియాక్షన్ అంటే నిజంగా మామూలుగా అయితే కొట్టరు కదా, సో ఫ్లోలో నిజంగా కొట్టారు ఒక సీన్లో. ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా ముట్టుకుంటే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అన్నట్టుండే. నేను రవి వంక చూసిన, రవి అయితే నిర్దాక్షిణ్యంగా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నాకు సీన్ మధ్యలో. బట్ దెన్ కొంచెం కామే ఒక 2 to 3 టేక్స్. అంటే ఒకసారి చెంపదెబ్బ కూడా రవి వల్లే అని నేను అనుకుంటున్నా. చెంపదెబ్బ అన్న పెద్ద ఫీల్ అయ్యాను కదా, తల మీదనా హార్ట్ అని లేదు. సో ఆ దెబ్బ మాత్రం రవి వల్లే కదా, ఎందుకంటే రవి మీరు మంచి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూసాను నేను ట్రైలర్ లో, ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు. ఏంటి సంగతి రవి గారు? అంతే కదా, మన గురించేనా? అంతే మరి, మనలాంటి వాళ్ళు లవ్ చేసినప్పుడు పడతాయి ఇంట్లో. అంటే మీకెట్లుంది శివాజీ గారితో? బేసిక్ గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కోర్ట్ మూవీలో చూసాం, దాన్ని ఇప్పుడే కొంచెం రివీల్ కూడా చేసింది నా కోసం. థ్యాంక్ యూ. లేదు, కాకపోతే కోర్ట్ మూవీలో మంగపతి గారికి ఈ మూవీలో ఉన్న శివాజీ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో హీ లవ్స్ హిస్ డాటర్, హీ లవ్స్ హిస్ సన్. చాలా ఒక లోవర్ మిడిల్ క్లాస్ రైతు బిడ్డ విత్ ఫ్యామిలీ వాల్యూస్. చాలా మంచి ఆయన ఈ సినిమాలో. కోపం కాదు, మామూలుగా ఇప్పుడు కూతురు తప్పు చేస్తే కొట్టే ఇది, కానీ మంగపతి వేరే, ఇందులో క్యారెక్టర్ వేరే. అంటే కొంచెం మేము రిలాక్స్ గా కూర్చొని చూడొచ్చు, రిలాక్స్ గా చూడొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత మీరు అసలు మీకు చాలా నచ్చేస్తారు. ఖచ్చితంగా మేము కూడా దండోర వేసేస్తాం అనమాట అందరికి, చూడండి అని చెప్పేసి. సో ఫుల్ కాన్ఫిడెంట్. సినిమాతో శివాజీ గారి మీద ఉన్న మంగపతి ఇమేజ్ పోతుంది, ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇంకో క్యారెక్టర్. ఓకే. అండ్ మీ సర్పంచ్ గారి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. నవదీప్ గారు మీ సర్పంచా? మీ ఊరికి సర్పంచ్ కి రవికృష్ణకి ఇక్కడ పక్కన మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏంటి కనెక్షన్? నాకు అర్థం కాలేదు. కనెక్షన్ అంటే మాకైతే ప్రాపర్ గా క్యారెక్టర్ కి అయితే కనెక్షన్ ఏం లేదు. సినిమా చూడమని చెప్తున్నారు, వీళ్ళు మాత్రం కొంచెం కూడా చెప్పట్లేదు. అంటే మాకు నోరు ఎప్పితే ఇచ్చి పడేస్తారు మా డైరెక్టర్ గారు, ఏం చెప్పి పంపించాను, ఏం చేస్తున్నారు మీరని. సో నిజం చెప్పాలంటే మాకు కాంబినేషన్ అయితే లేదు, బట్ మా ఇద్దరు ఊరికి మా సర్పంచ్ గారు అంటే దండోరా దాంట్లో కంప్లీట్ లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నారు. మొత్తం ఇట్లా చేంజ్ అయిపోయారు. విరూపాక్షలో మిమ్మల్ని ఒక రకంగా చూసాం, ఇక్కడికి వచ్చేసరికి ఓ రవికృష్ణ లవర్ బాయ్ అయిపోయాడు. బాగుంది క్యారెక్టర్, మంచిగా సెట్ అయింది మీకు. ఈ టైంకి ఈ ఏజ్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ వచ్చింది అనిపించింది జనాల్లో, మీ ఫ్యాన్స్ లో స్పెషల్లీ. అయ్యో బాబోయ్, ఫ్యాన్స్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ ఎస్ డెఫినెట్గా ఇది యాజ్ యాక్టర్గా ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్లో ఒక మంచి సినిమా చేయాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, బ్లెస్సింగ్ అవుతుంది. సో నాకు ఆ క్యూట్ లవ్ స్టోరీ, సో ఫైట్స్, యాక్షన్ అన్ని పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ అని కూడా క్యూట్ పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ, క్యూట్ పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ 100% ఉంటది కదా మరి. సో ఆ సాంగ్ చాలా వైరల్ అవుతోంది, ఎట్లా అనిపించింది? నాకు నచ్చింది. ఏ సాంగ్ చెప్పండి? పిల్లా సాంగ్. సూపర్ అండి, నేను వింటున్నాను ఆల్రెడీ, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఎక్కడ స్క్రాల్ చేసినా ఆ సాంగ్ వచ్చేస్తుంది కదా. సో అంటే హిట్ అవుతుంది అని అనుకున్నారా ఆ సాంగ్? అంటే మేము ఫస్ట్ టైం విన్నప్పుడు మాకు హమ్ చేసుకుంటే ఈజీగా ఉండింది. సో డెఫినెట్గా హమ్ చేసుకుంటా ఈజీగా ఉన్న సాంగ్స్ డెఫినెట్గా వైబ్ స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాము, అండ్ గ్లాడ్ అందరికీ నచ్చింది.